అందరికీ నమస్కారం. ఈరోజున మీ అందరినీ కూడా ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గౌరవ శాసనసభ్యులు బడియేటి చంటి గారు, అట్లాగే 7వ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రేపు 27వ తారీఖున జరగబోతున్నాయి. మీరందరూ కూడా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించినటువంటి మీ అందరినీ కూడా ఓట్ చేసి ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు, వారికి ఊరిలో ఎమ్మెల్యే గారి వెనకమాలే ఎడ్యుకేషన్ సంబంధించినట్టు కూడా ఉన్నారని చెప్పేసి మా అందరూ కూడా తెలియపరచుకోవాల్సినటువంటి మీకు అందరికీ కూడా ఈ విషయాలు చెప్పడానికి గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే మేయర్ గారు కూడా రావడం జరిగింది. మిమ్మల్ని ఈ రకంగా ఇక్కడికి పిలిపించాలని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా సమయం కూడా మనకు ఉన్నటువంటి 79 సచివాలయాలు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. మరి ఒక సచివాలయానికి వెళ్తే ఆ సచివాలయంలో ఫుల్ స్ట్రెంత్ లేకుండా మరి ఎన్నో రకాలుగా భాస్కర్ గారు కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ చెన్నై గారు, వీళ్ళిద్దరే మీ వీళ్ళు మన పిల్లలే కదా ఏమనుకోరు, మనకు చూద్దాండి ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుతూ మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. వీళ్ళకి ఒకలాగా మనం అందరూ కూడా ఓటు చేద్దామని చెప్పి శాసనసభ్యులు గారు అక్కడ డెవలప్ అవుతేనే మీరు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవుతారు. ఆ స్కిల్లు అవ్వచ్చు, మన దగ్గర ఆలోచన చేస్తాం. ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా అంటే కక్ష సాధించిన రాజకీయాలు చేయాలంటే గోల్డ్ అని ఉంటాయి. కానీ సమాజాన్ని మా అందరికీ ఓట్లు కూడా ఓట్లు అమలు చేస్తున్నారు కదా. మరి బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి విజయానికి ఆకాంక్షిస్తూ ఈరోజు నా గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఈ నియోజకవర్గ వచ్చిన తర్వాత మరి 8 నెలల కాలంలో మరి అనేక కూడా ఏదైతే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఈరోజు మీ అందరినీ కలిసేదానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఫిబ్రవరి 27వ తారీఖు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఏలూరు అసెంబ్లీ స్థానానికి నన్ను అబ్జర్వర్గా పంపించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులను కూడా కలిసి మీ అందరూ చదువుకొని ఈరోజు మీ అందరినీ కలిసి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాళ్ళందరూ నెంబర్ 1గానే ఉండాలనుకుంటున్నారు. ఏదైతే ఈ నెల 27వ తారీఖున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందో ఉభయ గోదావరికి సంబంధించి, అందులో కూటమి తరఫున పేరాబత్తుల రాజశేఖరం గారు మరి నిలబడటం జరిగింది. మరి ఆయన విజయాన్ని కాంక్షిస్తూ మరి ఏలూరు నియోజకవర్గంలో మరి స్పెషల్ అబ్జర్వర్గా వచ్చిన సునీత గారు, అలాగే అబ్జర్వర్ మీరా గారు, అలాగే మేయర్ గారు, అలాగే ఎస్ఎంఆర్ పెదబాబు గారు అందరం కూడా మరి మున్సిపల్ ఆఫీస్ వద్ద మరి అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడం జరిగింది. పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత 8 నెలల్లో ఏ విధమైన అభివృద్ధి చేసింది, సామాన్య మానవుడు ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలి అంటే పేరాబత్తుల రాజశేఖర్ గారికి 1 మీద ఓటేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరటం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వాళ్ళని అడుగుతున్నాం, ఏదన్నా సమస్య ఉంటే మీరు చెప్పండి తీసుకెళ్తామని చెప్పి. మొన్న టీచర్లు వచ్చేసరికి ఆ డిఏ విషయంలో కానీ సరెండర్ లీవ్ విషయంలో కానీ మాకు అది కొంచెం ఉపశమనం కలిగిన తర్వాత ఇవ్వమని చెప్పారు. వాళ్ళు కూడా సాధక బాధక వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడే స్టెబిలైజ్ అవుతుంది, తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారన్న నమ్మకం ప్రతి డిగ్రీ హోల్డర్లో కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఏ విధమైన పరిపాలన సాగుతుంది, ఏ విధంగా స్టేబుల్ గవర్నమెంట్ అవుద్ది అనేది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు అర్థం చేసుకోవడంలోనే వాళ్ళు ఓటు ఎట్టేస్తారనేది మాకు కూడా అర్థమవుతుంది. తప్పనిసరిగా ఈరోజు అతన్ని రాజశేఖర్ గారు గెలిపించవలసిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్లో వేసిన ఓటు కాదు, ఈ ఓటు ఇంపార్టెంట్ కూడా చెప్తున్నాం. వాళ్ళందరూ కూడా దానికి సుముఖంగానే ఇచ్చేస్తున్నారు. ఒక వన్ సైడ్ ఎలక్షన్ అనేది పేరాబత్తుల రాజశేఖర్ గారు అనేది విజయం అనేది నల్లేరు మీద నడకనే సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున జరగబోయేటటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి మన మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఏలూరు నియోజకవర్గ అబ్జర్వర్ గారు సునీత గారు, అలాగే మరొక అబ్జర్వర్ గారు మీరా గారు,
మరి ఇక్కడ పాల్గొని ఏదైతే సచివాలయ స్టాఫ్ అందరినీ కూడా ఈరోజు కలిసి వారందరికీ కూడా వివరించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థి మరి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మరి వారిని ఓటర్లను అందరినీ కూడా కోరటం జరిగింది. అత్యధిక మెజారిటీయే లక్ష్యంగా మరి ప్రతి ఒక్క విద్యావంతులందరినీ కూడా కలిసి ఓటర్లని మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మరి కలిసి అన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ 8 నెలల కాలంలో మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో కూడా వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా మరి ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ మరి ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు మరి పేరాబత్తుల రాజశేఖర్ గారికి విజయాన్ని అందించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రేపు ఫిబ్రవరి 27వ తారీఖు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు వారు అలాగే మేయర్ గారు మేమందరం కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ని కానివ్వండి సచివాలయ ఉద్యోగస్తులు అందరినీ కూడా కలిసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు రేపు ఫిబ్రవరి 27వ తారీఖు పేరాబత్తుల రాజశేఖర్ గారికి వేసి మంచి విజయాన్ని అందించాలని చెప్పి కోరటం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు చాలా విఘ్నతతో ఓటేస్తారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము 3 ఎమ్మెల్సీలు కూడా గెలవడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారనేది మేధావులు కానివ్వండి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి. పట్టభద్రులు ఎలక్షన్స్ అంటేనే ప్రతి ఒక్కళ్ళు సంఘ సంస్కర్తలు కానీ మేధావులు కానీ పోటీ చేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే శాసన మండలినే రద్దు చేయాలటువంటి తీర్మానం కూడా ప్రవేశపెట్టడానికి కూడా వెనకడుగు వేయనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఏదైతే రాజధాని అక్కడ ఉండకూడదని చెప్పి శాసన మండలిలో తీర్మానం చేస్తానే మెజారిటీ ఆఫ్ కౌన్సిల్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారని దాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం జరిగింది. వ్యవస్థలను మేనేజ్ చేయటం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడంలో గత ప్రభుత్వం ఏ విధంగా ఉండేదని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. విఘ్నతతో ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పి మేము గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా ప్రతి ఒక్క ఓటర్ని అభ్యర్థించడం జరిగింది. తప్పకుండా పేరాబత్తుల రాజశేఖర్ గారు మంచి విజయంతో గెలుస్తారు. అదే మేము తెలుగుదేశం పార్టీ ఘన విజయం. చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆ రకంగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతా బాగుంది కానీ ఫేస్లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క? ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.